సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రణీత్రావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. విచారణలో నిజాలు బయటకు వస్తాయన్నారు ఎర్రబెల్లి. జైలుకి వెళ్లడం తనకి కొత్త ఏమీ కాదని, బెదిరింపులకి భయపడేదే లేదంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అంటే మాజీ మంత్రి, అదేవిధంగా అనేక పదవులు అటు టీడీపీలో కానీ అదేవిధంగా బీఆర్ఎస్లో కానీ అనేక పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చుట్టూ ఇప్పుడు వివాదాలు అలుముకుంటున్నాయి. ఎందుకు సడన్గా తెలంగాణలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ వివాదం కూడా ఎర్రబెల్లి గారి పేరు వస్తోంది. అదేవిధంగా అనేక అంశాలు ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మన ముందున్నారు. దయాకర్ రావు గారు నమస్తే అండి. అంటే ఇన్ని సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో పెద్దగా వివాదాలు లేవు, ఏంటి సడన్గా మీ చుట్టూ వివాదాలు వచ్చినాయి? నేను 40 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా, అధికార పార్టీలు ఉన్నా. నన్ను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. నేను చాలాసార్లు జైలు కూడా పోయాను. అనంతపురంలో ఓబులాపూర్ కేసులో ఉత్తరపోయి ధర్నా చేసినందుకు నన్ను 2 రోజులు జైల్లో పెట్టాడు. లాఠీ కూడా ఛార్జ్ చేశారు. మహారాష్ట్రలో కూడా బాబ్లీ ప్రాజెక్ట్ కింద నన్ను కూడా 10 days లోపల పెట్టారు. నేను వరంగల్లో కూడా ల్యాండ్ కబ్జా కొంతమంది చేస్తే దాని మీద కూడా ధర్నా చేస్తే నన్ను జైలుకు పంపించారు. తెలంగాణ మూవ్మెంట్లో కూడా నేను బాగా తెలంగాణ కోసం కూడా కష్టపడ్డా. నాకు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేది. పార్టీ మారవని కూడా రాజశేఖర రెడ్డి నన్ను బాగా పోర్ చేసినా నేను మారలేదు. కానీ ఇంత తప్పుడు అంటే ఏ కొద్ది కూడా ఆధారం లేదు. ఇప్పుడు ఈ దీంట్లో చూశారు, వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఎవడో ల్యాండ్ గ్యాబ్లర్ చౌదరి అంటే ఆయన చరణ్ చౌదరి, నా పరిచయం కూడా లేదు. అదే ఇప్పుడు నిన్న మొన్న నేను ఆయన గురించి తెలుసుకుంటే పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. ఒక 7-8 ల్యాండ్ గ్యాప్ కేసులలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడట, పబ్లిక్ను బాగా మోసం చేస్తాడట. ఆయన మీద ఎన్ఆర్ఎస్ నా దగ్గరకు వచ్చిండ్రు ఒక 5-6 కలిసి. ఇట్లా మమ్మల్ని పైసలు పెట్టాం, వాడు డబ్బులు ఇస్తలేడని ఒక విజయ్ అంటే ఆయన వచ్చి, నాకు ఆయన పరిచయం కూడా లేదు. విజయ్ నగర్లో కొంతమంది నరేందర్ రెడ్డిని వాళ్ళని తీసుకొని వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అది ఇది అని అన్నారు. మేము పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగాము. నాకు 5 కోట్లు ఇచ్చాం, ఇస్తా అని అంటాడు. ల్యాండ్ చూపెడతలేడు, పైసలు ఇస్తలేడు. మా పైసలు మాకు ఏమన్నా కూడా ఇస్తలేడు. ఏ కాగితాలు ఏంటంటే కాగితాలు చూస్తే వాస్తవంగా 5 కోట్లు ఇచ్చినట్టున్నది. నేను అప్పుడు కమిషనర్ గారు ఫోన్ చేసి న్యాయం చేయండి అంటే కమిషనర్ గారు విచారించి ఆయన పైసలన్నీ ఏదన్నా ఒకటి చేయమని కమిషనర్ గారు చెప్పినట్టు పోలీసు వాళ్ళడం. అప్పుడు నా దగ్గర పైసలు లేవు. ఆ ల్యాండ్ కూడా తప్పుడు డాక్యుమెంట్ పెట్టాడు. ఏదో ఇల్లు ప్లాట్ ఉంటే ఆ ప్లాటు అపార్ట్మెంట్ ఏదో అది లోన్లో పెట్టినది. ఆ లోన్ వీళ్ళే కట్టుకొని 2,50,00,000 రూపాయలు లాస్లో వీళ్ళు ఏదో తీసుకున్నారు. మళ్ళీ పైసలు అడగబోతే తప్పుడు ఆరోపణ చేసి నా మీద, ఇది నాకు సంబంధం లేదు, నాకు ఇష్యూయే కాదు. కానీ మీరే అంటే మీకు సంబంధించి మీరే పోలీసులతోటి ఆయన్ని శారీరకంగా హింసించి కొట్టించి బెదిరించి మీరే రాపించుకున్నారు ఆ ఇళ్ళు మీ బినామీల పేరు మీద అంటారు. ఆయన నా బంధువు అని ఇచ్చాడు. ఆయన విజయవాడ కాపోతాడు. ఇప్పుడు ఆయనకు 5 కోట్లు ఇవ్వాలని కాగితమే ఉండే, మరి రూపాయలే రాలేదు. ఇప్పుడు ఆయన మీద ఇదివరకు పోలీస్ స్టేషన్లలో 10 కేసెస్ ఉన్నాయట. మీకు అంటే ఎన్ని చూపెడతా, చీటింగ్ కేసెస్. ఆయన పాస్పోర్ట్ రద్దు చేసిండ్రు. అంటే గిన్ని అబద్ధపాలు. చాలా మంది ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు. గతం గురించి మనం ఆయన చెప్పినే నమ్మితే ఎట్ల వరకు న్యాయం? అవి కూడా పోలీసు ఎంక్వైరీ చేయవనండి. ఫాల్స్ కేసు, తప్పుడు మాటలు మాట్లాడితే ఆయన మీద పెట్టండి, నా మీదే. నాకు అసలు సంబంధం లేదు. ఇప్పుడు నాకు రోజు ఒక 2,000 మంది వస్తారు వరంగల్, ఈడో 500-600 మంది వస్తారు, మీరు చూసే ఉంటారు. అన్ని రిప్రజెంటేషన్లు వస్తాయి. మనము డిపార్ట్మెంట్కి రాస్తాం, కొంతమంది ఫోన్లు చేసి చెప్తాం న్యాయం ఉంటే చేయండి అని. కానీ వాళ్ళకు సపోర్ట్ చేయమని అనం, మనం జెన్యూన్ ఉంటే సాయం చేయమని చెప్తాం. దాన్ని కావాలని సృష్టించి అన్ని కార్యక్రమం చేస్తున్నారు. నేను జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను. నేను నా జీవితంలో ఎప్పుడు తప్పు చేయను, చేయదలుచుకోలేదు. కావాలని పొలిటికల్గా ఇది కావాలని నా మీద బురద చల్లుతాను. అవన్నీ చాలా ఎదుర్కొన్నా, ఇప్పుడు ఎదుర్కొందా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక ప్రణీత్రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఒకవేళ చేసుంటే కూడా స్టేట్ తీసుకునే నిర్ణయం అది. మీరు మంత్రిగా కూడా 2nd టర్మ్ అయ్యారు, ఫస్ట్ నుంచి మంత్రిగా కూడా లేరు. కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరే వస్తుంది. ఏంటి ప్రణీత్రావు గారికి మీకు సంబంధం? మీరు అనేది కరెక్టే. ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం? ఆయన మా ఊళ్ళో బంధువులు ఉన్నారట. ఆయన బంధువులు, ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రణీత్రావు కూడా వాస్తవంగా చెప్తున్నాను. మీకు బంధుత్వం ఏమి లేదు? బంధుత్వం లేదు. మా ఊళ్ళే ఆయనకు బంధుత్వం ఉన్నది, నాకు బంధుత్వం లేదు. మాకు బంధువు కూడా కాదు.
ఆయనతో నాకు సంబంధాలు లేవు, ఆయన ఇంతవరకు చూడడం కూడా చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరు, వాళ్ళ మదర్ ఎరికే కానీ వీళ్ళ గురించి మాకు తెలియదు. జనరల్గా ఎర్రబెల్లి గారి పేద ఉన్న ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉండేది. ఆయన నియోజకవర్గానికి సంబంధించి చిన్న వాళ్ళు కూడా ఎర్రబెల్లి గారికి పేరు పెట్టి పిలుస్తారు, ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్తారు, అందరూ ఆయనకు సంబంధాలు ఉన్నాయంటారు. మరి మీ ఊరికి సంబంధించిన ప్రణీత్ రావు మీకు తెలియదండి? ఆయన మా ఊరు కాదు, ఆయన వాళ్ళ అమ్మమ్మ ఊరు మాది. ఆయనది నర్సంపేట దగ్గర మేడిపల్లి, నల్లవెల్లి అంటున్నారు మీరు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు పెద్ద సంబంధాలు లేవు, వాళ్ళు పాలిటిక్స్లో కూడా ఉండరు. మా పార్టీతో కూడా సంబంధం లేవు, వాళ్ళ కుటుంబానికి మాకు సంబంధం లేదు. ఈయన బంధువులు అక్కడ ఉన్నారు. వాస్తవంగా మీరు అనేది వాళ్ళ అమ్మ నాకు ఎరికే, వాళ్ళ అమ్మమ్మ ఎరికే, వాళ్ళ నాయన ఎరికే. ఈయన నాకు పరిచయం లేదు, ఈయన గురించే తెలియదు. అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఇది ఎటు వెళ్ళబోతుంది? పొలిటికల్ గా కావాలని చేస్తారు, ఇంకేం చేయమంటున్నాం. కావాలని కేసులు పెడితే మేము ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నాం. నేనైతే ఏళ్ళ ఇరకలేదు, ఏళ్ళ కూడా పాల్గొనలేదు. మరి ఎందుకు మీరు టార్గెట్ అవుతున్నారు? టార్గెట్ చేస్తాంది ఏంటి కారణం ఏంటి? ఇంతమంది ఉండగా కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు అంటే ఓకే ఆల్రెడీ మద్యం కేసులో ఇంతమంది ఉండగా మీరు మొన్న మంత్రి అయ్యారు, లేట్గా బీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కారణం ఏంటి? ఎర్రబెల్లి గారే ఎందుకు టార్గెట్? ఏమో అర్థమైతలేదు, కావాలని చేస్తానంటే కొంతమంది అనిపిస్తున్నది. ఏమన్నా అంటే పాత ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయే మీరు టీడీపీ నుంచి వచ్చినప్పుడు కానీ అంతకు ముందున్న వివాదాలు కానీ, అంటే ముఖ్యమంత్రి గారితో మీకేమన్నా ఉన్న విభేదాలు దీనికి కారణం? నాకు ఏ భేదాలు లేవు. అంటే ఇది ఒక రాజకీయంగా కక్ష సాధింపు చర్య అని మీరు అనుకుంటున్నారు? కావాలని లీకులు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అంటే ఒక 2 నిమిషాలు సార్. మొత్తం అంటే ఓవరాల్గా కూడా బీఆర్ఎస్ పార్టీ జనరల్గా, సరే మీరు తర్వాత వచ్చిన ఒక రాజకీయ పార్టీ, మీరు టీడీపీని చూశారు, దాదాపు 45 ఏళ్ల పార్టీ, ఎక్కువ రోజులు పవర్ లేకుండానే ఉంది, అలానే ఉంది. చాలా ఘోరమైన ఓటమి వచ్చినా కానీ అలానే నిలదొక్కున్నారు. ఎందుకు బీఆర్ఎస్ 100 రోజుల్లోనే ఇంత కక్కావికలం అవుతుంది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందానికి సిద్ధంగా లేరు. ఏమందరంటే డబ్బులు లేవంటున్నారు, ఫెయిల్యూర్స్ అయ్యారు. ఇప్పుడు మహిళలు ఆశపడ్డది 2500, అవి ఇస్తలేరు. రైతులు ఆశపడ్డే రైతు బంధు రుణమాఫీ, అది ఇస్తలేరు. కింటాకి 500 ఇస్తలేరు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశపెట్టారు, పాత ఉద్యోగాలనే ఆ ఇంటర్వ్యూ పిలిచిన వాటిని అనౌన్స్ చేశారు. నిరుద్యోగ భృతి 4000 ఇస్తా ఉన్నారు, పెన్షన్లు ఇస్తా ఉన్నారు, మహిళలకు ఇంకా తులం బంగారం ఇస్తా ఉన్నారు. లేనిపోయిన ఆశల వరకు ప్రజలు కొంత డైవర్ట్ అవన్నీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నో హామీలు ఇచ్చి గవర్నమెంట్ వచ్చింది, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక్కడ మేము ఫెయిల్యూర్ కాకుండా ఉండేందుకు రాజకీయాలలో వీళ్ళని ఒత్తిడి చేసి ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్యకర్తలను మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, మీరు రాకపోతే మీరు ఇబ్బంది పెడతామని బెదిరించి తీసుకుంటారు. మీకు కూడా ఆహ్వానం వచ్చింది? నాకేం నన్ను అడిగేటోళ్ళు లేరు, నేను రాను. నాకు ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్పిన నేను రానని చెప్తున్నాను. ఏ పార్టీలో పోను, ఈ పార్టీలో ఉంటా, ఈ పార్టీలో కొనసాగిస్తాను. సార్, వరంగల్ అడవుల్లోనే ఇదంతా జరిగింది, ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన సర్వర్స్ కానీ ఇవన్నీ కూడా అని అంటున్నా. ఎంక్వైరీ చేస్తే అన్ని దొరుకుతాయి కదా, వాస్తవాలు దొరుకుతాయి కదా. ఇప్పుడు అప్పుడున్న ఆఫీసర్లే ఐపీఎస్ ఆఫీసర్లు, అప్పుడున్న డీజీపీలే ఇప్పుడున్న ఆఫీసర్లే ఉన్నారు కదా, అందరికీ తెలిసే ఉంటాయి. నెక్స్ట్ మీరేం చేయబోతున్నారు సార్? ఏం చేయాలి, నేను టీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతాను. ఒకవేళ అరెస్ట్ లాంటిది ఏమన్నా జరిగింది, దేనికైనా సిద్ధంగా ఉన్నా, లీగల్గా ఎదుర్కొంటాం. ఇక ఏం జరిగినా లీగల్ గానే ఎదుర్కొంటాను అనేది ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటున్నారు. ఇది మొత్తం కూడా రాజకీయంగా కక్ష సాధింపు చర్య అనేది వారు అంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా అది ప్రణీత్ రావుతో తనకి పరిచయమే లేదు, మరి ఎందుకు ఇది వస్తుందో అనేది కూడా ఎర్రబెల్లి గారు అంటున్నారు. ఇది ఎర్రబెల్లి గారితోటి మహా న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ.